శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి మనం కాశీలో అయితే ఉన్నామండి. కాశీలో వచ్చేసి ఇది మనకు రెండవ రోజు. నేను వచ్చేసి జర్నీకి టైం సరిపోయింది. వచ్చాక హారతి ఒక్కటైతే నేను చూపించడం జరిగిన ఆ వీడియో అయితే మీకు వచ్చేసింది. ఈరోజు మనం ఏంటంటే కాశీలో ఉన్న చాలా ఆలయాలను అయితే ఒక్క రోజులో అయితే కవర్ చేద్దామని అయితే అనుకుంటున్నానండి. అయితే ముఖ్యంగా కాశీ యాత్ర కంప్లీట్ కావాలంటే 9 రోజులు అయితే పడుతుంది. ఎందుకంటే కాశీ వచ్చేసి చాలా పురాతనమైన ఆలయం. సుమారు వచ్చేసి ప్రదేశంలో ఏంటంటే 3000 వరకు దేవాలయాలు అయితే ఉన్నాయట. ముఖ్యంగా ఇప్పటికీ చాలా వరకు ఆలయాలు అయితే మనం చూడొచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి మనకు 9 కాలభైరవ ఆలయాలు, ఒకటి వచ్చేసి లార్డ్ భైరవ ఆలయం, మొత్తం 10 కాలభైరవ ఆలయాలు అయితే ఉన్నాయి. వాటితో పాటు 56 స్పెషల్ గణపతి ఆలయాలు అయితే ఉన్నాయండి. ఇవన్నీ కంప్లీట్ చేస్తేనే మనకు కాశీ యాత్ర కంప్లీట్ అయిందని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఈరోజు మనం ఏంటంటే సాధ్యమైనంత వరకు చాలా ఆలయాలను అయితే కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడి నుంచి అంటే నా రూమ్ దగ్గర నుంచి మీకు కాళీమాత టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. కాశీరాజు కాళీమాత టెంపుల్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్ దూరం ఉంది. ఫస్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్దాం పదండి. ఇక్కడ నుంచి స్ట్రేట్గా అయితే వెళ్ళిపోతే మనకు టెంపుల్ అయితే వచ్చేస్తుంది. ఆ స్ట్రేట్ చూడండి, అక్కడ చౌరస్తా కనబడుతుందా, ఆ చౌరస్తా నుంచి అయితే స్ట్రేట్ అయితే వెళ్ళాలి. కాశీ టెంపుల్ వచ్చేస్తుంది. లెఫ్ట్ వచ్చేసి మనకు కాలభైరవ టెంపుల్ ఉంటుంది. రైట్ వచ్చేసి మనకు దశాశ్వమేధ ఘాట్ అయితే వస్తుంది. ఒకసారి ఆ దగ్గర దాకా వెళ్ళాక మీకు క్లియర్గా చూపిస్తా. అక్కడైతే రాసి చూడండి ఎక్కడ టెంపుల్ ఉన్నదో క్లియర్గా పైన. అటు సైడ్ అయితే మీకు దశాశ్వమేధ ఘాట్ అయితే వచ్చేస్తుంది. మనం వచ్చింది వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి. ఇప్పుడు మనం వచ్చేసి ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. టెంపుల్ పక్కన మాకు 2-3 టెంపుల్ ఉంటాయి. అందులో కాశీ మహారాజ్ టెంపుల్ ఒకటి. ఇక్కడ చూడండి టెంపుల్. కొంచెం లోపలికి వెళ్తే మీకు టెంపుల్ అయితే కనబడుతుంది. ఇక ఈ టెంపుల్ నుంచి కొంచెం ఇలా ముందుకు వచ్చిరనుకో మీకు రైట్ సైడ్లో ఇలా చిన్న చిన్న గణపతి ఆలయాలు అయితే చాలా కనబడతాయి. దర్శనం చేసుకుంటూ ముందుకెళ్దాం. ఇక్కడ నుంచి మనం రెండవ టెంపుల్ అయిన దుండి వినాయక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 300 మీటర్స్ దూరంలో ఉంది. మీకు వెళ్తూ ఉంటే చూడండి అన్ని స్ట్రీట్ ఫుడ్లు అవే కనబడుతూ ఉంటాయి. చిన్న చిన్న రిక్షాలు, మరొక ప్రపంచంకి వచ్చినట్టు ఉంటుంది కాశీకి వస్తే. ముందుకు రాగానే ఇలా చిల్ల గల్లీలో కనబడుతుంది చూడండి. ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్తే కొంత దూరంలోనే మనకు టెంపుల్ అయితే ఉంటుంది. గల్లీలు చూడండి, ఎంత చిన్న చిన్న గల్లీలో చూడండి, చిన్న బండ్లు తప్ప నాకు తెలిసి గల్లీలో ఏం పట్టాయి, అంత చిన్నగా ఉన్నాయి గల్లీలు అయితే. ఇక్కడ లైన్ పెద్దగానే ఉంటుంది, సెక్యూరిటీ కూడా చాలా ఉంటుంది. టైం పడుతుంది, చూసి దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ దర్శనం చేసుకున్నాక మనకు పక్కనే మనకు సాక్షి గణపతి టెంపుల్ అయితే ఉంటుంది, సాక్షి వినాయక టెంపుల్. ఇక్కడ చూడండి తెలుగులో కూడా రాసి ఉన్నది. కాశీలో చాలా ప్లేస్లో తెలుగులో అయితే రాసి ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్దాం. ఇక్కడ చూడండి స్వామివారు ఈ విధంగా ఉంటారు. ఇక్కడ దర్శనం చేసుకున్నాక మళ్ళీ నేను స్టార్టింగ్ ప్లేస్కి వచ్చి రైట్ సైడ్ అయితే వెళ్తున్నా. లెఫ్ట్ సైడ్ చూడండి మీకు ఆల్మోస్ట్ అన్ని టిఫిన్ బండ్లు, ఛాయ్ బండ్లే కనబడుతున్నాయి చూడండి, మొత్తం అవే. ఇలానే స్ట్రేట్కి వెళ్ళిపోతే మనం ఏంటంటే ఘాట్కి వెళ్ళిపోతాం. ఇక్కడ దోశ స్ట్రీట్ ఎట్లా ఉందో చూడండి. ఇప్పుడు మనం వచ్చేసి శ్రీ బృహస్పతి మాత టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. టెంపుల్ వచ్చేసి ముందైతే ఉంది, ఒకసారి చూపిస్తా చూడండి. టెంపుల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. రోడ్ పక్కనే ఉంటుంది, దశాశ్వమేధ ఘాట్కి వెళ్ళే రూట్లోనే ఉంటుంది అన్నట్టు చూడండి. ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. ఆపోజిట్లో మీకు మరొక టెంపుల్ కూడా కనబడుతుంది చూడండి. ఈ టెంపుల్ని కూడా దర్శనం అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం వారాహి మాత టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 290 మీటర్స్ దూరంలో అయితే టెంపుల్ అయితే ఉంది. అదే రూట్లో ఇలా స్ట్రేట్ వచ్చినాక చూడండి ఇక్కడ సిగ్నల్ అయితే కనబడుతుంది. ఈ గల్లీలో నుంచి స్ట్రేట్ వెళ్తే మనకు వారాహి మాత టెంపుల్ వస్తుంది. ఈ టెంపుల్ ఏంటంటే 7:30 నుంచి 9 వరకే ఓపెన్ ఉంటుంది. ఘాట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి, వారాహి ఘాటు ఏరియా అన్నట్టు. ఇక్కడనే మీకు బ్యాక్ సైడ్ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఎక్కువ తెలుగు వాళ్ళే ఉంటారు. ఇక్కడ నుంచి వెళ్తే రైట్ సైడ్ మీకు టెంపుల్ అయితే ఉంటుంది. వారాహి మాత అమ్మ టెంపుల్ దగ్గర నుంచి ముందుకైతే వెళ్తున్నాం. ఇదంతా వచ్చేసి మనకు కాశీ ఘాట్ ఏరియా. ఒక్కొక్క ఘాట్ని చూసుకుంటూ మనం ముందుకైతే వెళ్తున్నాం. ఇప్పుడు మనం వచ్చేసి అన్నపూర్ణ మాత టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. వెళ్తూ ఉంటే చూడండి ఘాట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మొత్తం 64 ఘాట్లు కదా, మీకు ఘాట్లు కనబడుతూనే ఉంటాయి. ఇక్కడ నుంచి మనం పైకి అయితే వెళ్ళాలి. ఇప్పుడే మనం మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసినాం. ఇలా నిటారుగా ఉంటాయి అన్నట్టు. మధ్యలో వచ్చేసి ఇలా శివలింగం ఉంటుంది, దర్శనం అయితే చేసుకోండి. ఇలా దర్శనం చేసుకుంటూ మనం ఆల్మోస్ట్ 5 వరకు అయితే చేరుకున్నాం చూడండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు మరొక టెంపుల్ కూడా కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే మీకు అడుగడుగున అన్ని టెంపుల్సే కనబడుతూ ఉంటాయి. ఇక్కడ వాటర్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ మరొక టెంపుల్ కనబడుతుంది చూడండి.
మీకు ఎక్కడ చూసినా కాశీలో అన్ని టెంపుల్సే ఉంటాయి. ఇలా దర్శనం చేసుకుంటూ లాస్ట్ వచ్చేసి అన్నపూర్ణాదేవి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. లోపలికి వచ్చేసి మీకు ఈ బ్యాగ్స్ ఇవన్నీ అలో లేవు, ఇక్కడ పెట్టేసుకొని మనం లోపలికి అయితే వెళ్ళాలి. టెంపుల్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. రైట్ సైడ్ మీకు మొత్తం కాశీ విశ్వనాథ్ టెంపులే ఉంటుంది. ఇక్కడ చూడండి వ్యూ ఏ విధంగా ఉందో. ఇప్పుడు మనం ఏంటంటే ఇక కాశీ విశ్వనాథ్ టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనం వచ్చేసి నేపాలి టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాం. మన బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ టెంపుల్ అయితే ఉంది. ఒకసారి దగ్గరికి వెళ్ళాక మీకు టెంపుల్ అయితే చూపిస్తాం. అక్కడ పైన కనబడుతుంది చూడండి, ఆ పైన కనబడే టెంపులే నేపాలి టెంపుల్. యాక్చువల్లీ ఇక్కడ నుంచి రూట్ ఉండేనట, ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే అలో చేస్తలేరు. డైరెక్ట్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ కారిడార్ నుంచి వెళ్ళాలి. మనం అక్కడి నుంచి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడు మనం వచ్చేసి కాశీ విశ్వనాథ్ టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే ఉన్నాం. ఫస్ట్ గేట్ అన్నట్టు మొత్తం 4 గేట్లు ఉన్నాయి. అందులో ఫస్ట్ గేట్ వచ్చేసి మన బ్యాక్ సైడ్ ఉన్నది. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇక మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ ఉన్న చూడండి. మొత్తం ఏంటంటే 4 గేట్లు ఉంటాయి. 4 గేట్లలో మీకు దశశ్వమేధ ఘాట్కు మనం వస్తూ ఉంటే మధ్యలో ఒక గేట్ ఉంది. ఇక ఈ విధంగా ఉంటుంది చూడండి ఫస్ట్ ఎంట్రన్స్లో. ఇప్పుడు మనం ఏంటంటే ఆల్మోస్ట్ పై వరకు వచ్చేసినాం. ఒకసారి వ్యూ చూడండి, ఇక ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇక ఇక్కడ నుంచి నడుచుకుంటూ మనం ముందు వరకు అయితే వెళ్తున్నాం చూడండి. ఇక ఈ లెఫ్ట్ సైడ్ నుంచి మనం ఆలయంలోనికి ప్రవేశం అయితే ఉంటుంది. ఇక ఇక్కడ నుంచి మనకు లోపలికి అయితే ఎంట్రీ అయితే ఉండదు. ఇక ఇక్కడ వరకే మనకు లాస్ట్. ఏమైనా ఉంటే అన్నీ సైడ్కి పెట్టేసుకొని మనం వెళ్ళాలి. నా దర్శనం అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ బయటకు అయితే వచ్చేస్తున్నా చూడండి. బయటకు వచ్చాక ఇలా రైట్ సైడ్ వచ్చినాం అనుకో, లోపలికి ఈ విధంగా ఉంటుంది చూడండి వ్యూ. ఇక అటు సైడ్ వచ్చేసి ఘాట్ ఉంటుంది చూడండి. ఈ పైన చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఘాట్ కనబడుతుందో. ఆ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు మణికర్ణిక ఘాట్ ఉంటుంది. మొత్తం బోట్లు పోతూ కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ రైట్ సైడ్ కనబడుతుందో ఆ కార్నర్లో నేపాలి టెంపుల్. ఇక్కడ నుంచి కూడా అలో లేదు, కొంచెం ముందు నుంచి అయితే అలో ఉందట. ఇక్కడ చూడండి కారిడార్లు ఎలా ఉన్నాయో, ఒక రాజకోటను తలపించేలా ఉంది ఈ ప్రదేశం మొత్తం. అత్యంత పురాతనమైన ఆలయం కదా, చాలా బాగుంది. ఆ అటు సైడ్ కనబడుతుంది వచ్చేసి మనకు నేపాలి టెంపుల్. మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసేయండి. వచ్చినాక రైట్ సైడ్ తీసుకున్నారనుకో మణికర్ణిక ఘాట్కి వచ్చేసి దారి అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్తున్నాం చూడండి. ఇదంతా మీకు మణికర్ణిక ఘాట్కి వచ్చేసి దారు. ఒకసారి చూడండి, ఇక్కడ వచ్చేసి ప్రతిరోజు చాలామంది శవాలు అయితే ఇక్కడ కాల్చడం అయితే జరుగుతుంది. ఈ రైట్ సైడ్ వెళ్తే డైరెక్ట్ ఆ శవాలు మనకు కాలే ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం. బట్ ఏంటంటే నేను అక్కడ దాకా అయితే వెళ్ళలేదు, అన్నీ కట్టెలే కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి మీకు తారకేశ్వర్ మహాదేవ్ టెంపుల్ కనబడుతుంది చూడండి. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇలానే ముందుకు వెళ్తే చూడండి రైట్ సైడ్ మొత్తం మీకు పిండ ప్రదానాలు చేసేవాళ్ళు, మొత్తం పూజారులు అందరు కనబడుతూ ఉన్నారు చూడండి. అక్కడి నుంచి నడుచుకుంటే ఇలా కొంచెం ముందుకు వచ్చినాం అనుకో మనం. ఇప్పుడు మనం వచ్చేసి రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఎందుకంటే ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే ముఖ్యంగా మామూలుగా ఈ గంగానదిలోకి వచ్చేసి మనకు సగం వంగేసి అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఒకసారి టెంపుల్ చూపిస్తా చూడండి, చాలా బాగుంటుంది. చూడండి టెంపుల్ ఎలా ఉందో, రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్. మొత్తం ఈ రైట్ సైడ్ వంగినట్టు ఉంటుంది చూడండి. ఇక్కడ నుంచి వ్యూ ఇంకా బాగా కనబడుతుంది చూడండి. ఇగో ఇక్కడ బోట్లు కూడా మీకు అవైలబుల్గా అయితే ఉంటాయి, పర్సనల్ బోట్లతో వెళ్ళొచ్చు. ఇక లోపలికి వచ్చినాక ఇక్కడ స్వామివారి విగ్రహాలు ఈ విధంగా ఉంటాయి. పైన చూడండి వ్యూ వచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. 7 వండర్స్ అంటారు కదా, అంతకైనా గొప్ప ఆలయం వచ్చేసి ఇక్కడైతే మనకు దర్శనం ఇస్తుంది చూడండి. మొత్తం ఇలా వంగిపోయి ఉంటుంది. పూర్వకాలంలో నిర్మించిన ఒక అద్భుతమైన ఆలయమే ఈ ఆలయం. ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం బ్యాక్ అయితే వచ్చినాక చూడండి ఈ రైట్ సైడ్ చిన్న గలి కనబడుతుందా. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం పైకి అయితే వెళ్దాం. పైకి వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మరొక టెంపుల్ అయితే ఉంది. బట్ ఏంటంటే అంత శిథిలావస్థలో అయితే కనబడుతుంది టెంపుల్. ఇక్కడ నుంచి మెట్లు ఎక్కుంటా నేను మళ్ళీ పైకి అయితే వెళ్తున్నా. గల్లీలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి గల్లీలు. అడుగడుగునా మీకు దేవాలయాలే కనబడుతున్నాయి చూడండి. అక్కడి నుంచి ఇలానే కొంచెం ముందుకు వచ్చినాకో సిద్ధి వినాయక టెంపుల్ అయితే ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ కనబడుతుందా, ఇక్కడ మనకు సిద్ధి వినాయక టెంపుల్ అయితే ఉంది చూడండి. ఇక్కడ కూడా మీరు దర్శనం అయితే చేసుకోండి. ఒకసారి ఇక్కడ నుంచి ఇలా పైకి అయితే వెళ్తూ ఉన్నా చూడండి. ఇలా పైకి వచ్చినాక రైట్ సైడ్ చూడండి వినాయక టెంపుల్ చిన్నవి కనబడుతూ ఉంటాయి. మనం అక్కడి నుంచి ఇలా పైకి వచ్చినాం. సైడ్ చూస్తురుగా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి, ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నాం. ముందు వచ్చేసి మనకు మణికర్ణేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ మణికర్ణిక ఘాట్లో టెంపుల్ని అయితే ముందుకెళ్ళి చూద్దాం. అక్కడి నుంచి చూసుకుంటూ ఇంకా మెట్లు ఎక్కుంటూ పైకి అయితే వచ్చేస్తున్నాం. అక్కడి నుంచి వచ్చినాం చూడండి. ఇలా పైకి వెళ్తూ ఉన్నాం అనుకో రైట్ సైడ్లో మనకేంటంటే మణికర్ణేశ్వర్ మహాదేవ్ టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ టెంపుల్తో పాటు పక్కపంటి చిన్న టెంపుల్ కూడా చాలా ఉంటాయి. ఈ టెంపుల్ కూడా దర్శనం చేసుకోండి. అదే స్ట్రీట్లో కార్నర్ వచ్చి లెఫ్ట్ తీసుకున్నారనుకో ఒకసారి చూడండి చిన్న గల్లీ కనబడుతుంది.
ఈ చిన్న గల్లీ నుంచి ఇలా లోపలికి అయితే మనం వెళ్తున్నాం చూడండి. ఇక్కడ వచ్చేసి పీతా మహేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఒకసారి ఇక్కడ చూడండి, ఇగో కింద కనబడుతుందా, ఆ కింద ఏంటంటే భూగర్భంలో ఇక్కడ టెంపుల్ అయితే ఉంటుంది. ముందు వచ్చేసి ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి, ఇగో నెక్స్ట్ అయితే చూపిస్తా, లోపలికి అయితే వెళ్దాం. తర్వాత ఈ కార్నర్లో వచ్చేసి మనకు మహేశ్వర్ మహాదేవ్ టెంపుల్ ఉంటుంది, మహాశివుని యొక్క సన్నిధి. బట్ ఏంటంటే భూమి లోపట ఉంటుంది ఇక్కడ క్షేత్రం అయితే. ఒకసారి చూపిస్తా, ఇగో ఇక్కడ చూడండి, భూమి లోపట ఉంటుంది. సంవత్సరంలో ఒక్కరోజో రెండో రోజో ఈ ఆలయాన్ని అయితే తీస్తారట, లోపలికి వెళ్ళనీకి లేదు. ఇక్కడ మహాశివుని యొక్క చిత్రపటం కనబడుతుంది చూడండి. ఇక మళ్ళీ ఒక్కసారి చూడండి, ఇగో ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూపిస్తా చూడండి, లోపట ఉంటారు దేవుడు అయితే ఇక్కడ. ఇగో ఇట్లా కిందికి ఉన్నాయి. ఇటువంటి ఆలయాలు వచ్చేసి మనకు కాశీలో చాలా అంటే చాలా ఉంటాయి అన్నట్టు. ఇక్కడ వచ్చేసి వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ వినాయకుని దర్శనం చేసుకొని ఇలా కిందికి వచ్చినాం అనుకో, పైన గంట ఉంటుంది, గంట కొట్టేసేయండి. ఇక్కడ చూడండి పీఠా మహేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అయితే ఇక్కడ దర్శనం అయితే చేసుకోండి. ఇక ఇక్కడ దర్శనం చేసుకున్నాక అదే రూట్లో స్ట్రేట్గా అయితే వచ్చేసేయండి. మాతా సిద్ధేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. మన బ్యాక్ సైడ్ చూడండి పూజలు జరుగుతున్నాయి, ఆ టెంపులే అన్నట్టు. ఒకసారి టెంపుల్ని చూపిస్తా చూడండి. టెంపుల్ యొక్క ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇలా లోపలికి వచ్చినాక వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే స్వరూప్ కుండ్ అన్నట్టు. ఒకసారి చూడండి, కుండ్ అంటే ఇక్కడ బావి కొలను అన్నట్టు. ఈ బావి స్పెషల్ ఏంటంటే బావిలోకి మనం ఇట్లా తొంగి చూసినాం అనుకో, మన ప్రతిబింబం వచ్చేసి ఆ బావిలో కనబడ్డది అనుకో, వారు వచ్చేసి చనిపోతారని అర్థమట. ఒకసారి చూడండి, చాలామంది అయితే చూస్తుర్రు, అక్కడి నుంచి అయితే నేనైతే చూడలేదు. ఇక మీకు టెంపుల్ వచ్చేసి సిద్ధేశ్వర్ మహాదేవ్ టెంపుల్ వచ్చేసి రైట్ సైడ్ ఉంటుంది చూడండి, ఈ కొలను పక్కనే. ఇగో ఇక్కడ వచ్చేసి స్వామివారి క్షేత్రం అయితే ఉంటుంది. మీకు బయట ఇప్పుడు మనం చూసిన కుండు పక్కకు వచ్చేసి శివలింగం అయితే ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకోండి. ఇప్పుడే ఆ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అక్కడ ఏంటంటే ఆ బావి ఉంది కదా, ఆ బావిలో మనం చూస్తే ఏంటంటే ప్రతిబింబం కనబడి చనిపోతారని చెప్పారు. నేనైతే చూడలేదు. ఇక్కడ నుంచి కాలభైరవ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి కాలభైరవ టెంపుల్ వచ్చేసి జస్ట్ ఒక 700 మీటర్స్ దూరంలో అయితే ఉంది. వెళ్తూ ఉంటే చూడండి మధ్యలో వచ్చేసి మీకు మళ్ళీ చాలా ఆలయాలు అయితే కనబడతాయి. ఇక్కడ చూడండి శివక్షేత్రం అయితే దర్శనం ఇస్తుంది చూడండి. ఇక్కడ చూడండి ఒకసారి స్వామివారి లింగ రూపంలో ఎంత పెద్దగా దర్శనం ఇస్తున్నారో. ఇలా వెళ్తూ ఉంటే చూడండి రైట్ సైడ్ కూడా మీకు చిన్న చిన్న ఆలయాలు చాలా కనబడతాయి. ఇవన్నీ చూసుకుంటూ మనం ముందుకైతే వెళ్తున్నాం. ఇప్పుడు మనం వచ్చేసి కాలభైరవ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. టెంపుల్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉన్నది. ఒకసారి దగ్గరికి వెళ్ళి మీకు టెంపుల్ అయితే చూపిస్తా. ఇది వచ్చేసి కాలభైరవ టెంపుల్ యొక్క ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ జస్ట్ ఒక 500 మీటర్స్ ఇలా నడుచుకుంటూ వెళ్ళామనుకో మనకు మెయిన్ టెంపుల్ అయితే వచ్చేస్తుంది చూడండి. ఇక్కడికి రానికి మొత్తం 3 మార్గాలు అయితే ఉన్నాయి. ఇలానే నడుచుకుంటూ ముందుకు వస్తే ఇక్కడ దారి కనబడుతుంది చూడండి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనం టెంపుల్కి వెళ్ళొచ్చు. ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయాక మళ్ళీ సేమ్ ఎగ్జిట్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక్కడ ఎండ కొడుతుందని నేను ఇక్కడ వచ్చేసి కొంచెం చెరుకు రసం అయితే తీసుకుందామని నిలబడ్డా. ఇప్పుడే చెరుకు రసం అయితే తాగేసిన. ముందు వచ్చేసి మనకు మరొక భైరవ టెంపుల్ ఉన్నది, అసిస్టింగ్ భైరవ టెంపుల్. మొత్తం 9 భైరవ టెంపుల్ ఉంటాయి, అందులో ఈ టెంపుల్ ఒకటి అన్నట్టు. కొంచెం ముందుకెళ్తే ఉంది. వెళ్తూ ఉంటే చూడండి ఎలా ఉందో. ఎగ్జాక్ట్లీ కాలభైరవ టెంపుల్ ఆపోజిట్గా వెళ్ళినట్టు ఒక 500 మీటర్స్ ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకు టెంపుల్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే మృత్యుంజయ టెంపుల్, అసిస్టింగ్ భైరవ టెంపుల్ రెండు వచ్చేసి మనకు పక్కనే ఉంటాయి అన్నట్టు. మృత్యుంజయ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. మన బ్యాక్ సైడ్ వచ్చేసి టెంపుల్ అయితే ఉంది. ఆ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు అసిస్టింగ్ భైరవ టెంపుల్. ఇక్కడ వచ్చేసి మనకు మృత్యుంజయ టెంపుల్ చూడండి. ఫస్ట్ అయితే మృత్యుంజయ టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి. ఇలా టెంపుల్ లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి చెట్టు బెరడు అయితే ఉంటుంది చూడండి. ఇక్కడ దీపారాధన అయితే చేస్తుర్రు. అక్కడ వచ్చేసి మృత్యుంజయ బావి అయితే ఉంది చూడండి. ఇప్పుడు మనం బావి దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడ నీళ్లు తీసుకొచ్చి చుట్టూ శివలింగాలు ఉన్నాయి. చాలామంది అయితే పూజలు అయితే చేస్తుర్రు. ఈ బావిలో నుంచే నీరు తీసుకొని అయితే తాగుతారు అందరూ. ఇంటికి కూడా తీసుకెళ్తారు. ఎందుకంటే నీరు తాగితే మన బాడీలో ఉన్న అన్ని రోగాలు అయితే పోవడం అయితే జరుగుతుందట. ఇక్కడైతే దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకున్నాక మళ్ళీ బయటకు వచ్చేసేయండి. ఇప్పుడు మనం చూసిన ఆలయం ఇలా లెఫ్ట్ తీసుకొని కొంచెం ఒక 500 కాదు జస్ట్ ఒక 100 మీటర్స్ దూరంలోనే మనకు అసిస్టింగ్ భైరవ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ చూడండి. ఇక్కడ అంతా తెలుగు మాట్లాడుతూ ఉంటారు. ముందు కూడా లోపల ఫోటోగ్రఫీ అలో లేదు, మీకైతే కొంచెం అయితే చూపిస్తున్నా చూడండి. ఇక్కడ కూడా దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ దర్శనం చేసుకున్నాక మళ్ళీ ఏంటంటే మళ్ళీ మన రూమ్ సైడ్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ వచ్చేసి మీకు గేట్ నెంబర్ మళ్ళీ 3వ గేట్ అయితే కనబడుతుంది చూడండి. ఇక్కడ వచ్చేసి మెయిన్ ధనస్సు కనబడుతుంది చూడండి. ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ ఫస్ట్ ప్లేస్కి వచ్చేసినాం ఎంట్రన్స్ దగ్గరికి. ఇలా లెఫ్ట్ అయితే తీసుకోండి. బ్యాక్ సైడ్
ఇగో మళ్ళీ నేను బ్యాక్ సైడ్ అయితే వెళ్తున్నా. నేను ఏంటంటే ఇక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మీకైతే స్టార్ట్ చేస్తా. అప్పుడు మీకు టెంపుల్స్తో పాటు ఇక్కడ ఉన్న తెలుగు ఆశ్రమాలు కూడా క్లియర్గా అయితే చూపిస్తా. నేనైతే రూమ్ దగ్గరికి వచ్చేసిన. నేనున్న రూమ్ వచ్చేసి ఇది ఎగ్జాక్ట్లీ మెయిన్ ఏరియాలో అయితే ఉన్నా. ఇక ఇక్కడనే లంచ్ కూడా చేసిన. థాలీ వచ్చేసి 100 రూపీస్ అయితే తీసుకున్నారు. రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంది చూడండి. అద్దం ఇచ్చిర్రు, చాలా నీట్గా ఉంది. 600 రూపీస్ అయితే పడ్డది. వాష్రూమ్ చూపిస్తా చూడండి. వాష్రూమ్ కూడా చాలా నీట్గానే ఉంది. మనకు వెస్ట్రన్ స్టైల్లోనే ఉంది. పైన గీజరు అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇగో మంచిగా వాటర్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. 600 రూపీస్ అయితే పడ్డది. ఎతికితే మీకు 300-400లో కూడా దొరుకుతాయి. ఇక ఫ్రెష్ అప్ అయినాక నేను మళ్ళీ కొన్ని టెంపుల్ని చూపిస్తామని అయితే వెళ్తున్నాయి. మీకు మన ముందు లెఫ్ట్ సైడ్ కనబడుతుంది చూడండి టెంపుల్, జంగన్వాడి మాతా టెంపుల్. ఇక్కడ ఆశ్రమాలు టెంపుల్స్ రోడ్ పైన చాలా బాగుంటాయి. ఇక్కడున్న టెంపుల్ని కూడా మీరు దర్శనం అయితే చేసుకోండి. ఇక దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి కొంత దూరంలోనే మనం తిల్బందేశ్వర్ మహాదేవ్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ శివలింగం వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు అక్కడికి ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇక చూడండి ఈ టెంపుల్ అన్నట్టు ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. మీకు టెంపుల్ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 700 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్ గల్లీ ఆ విధంగా ఉంటుంది. ఇక రైట్ సైడ్ గల్లీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం చూసిన మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాం. ఇక ఇక్కడ నుంచి మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం చూడండి. ఇక్కడ పంతులు వచ్చేసి మంచిగా తెలుగు అయితే మాట్లాడతాడు. ఇగో లోపల వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంది చూడండి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. తప్పకుండా ఇక్కడికి వచ్చినప్పుడు మిస్ చేయకండి. చాలామంది ఏంటంటే ఈ టెంపుల్ని అయితే దర్శనం చేసుకోరు. ఇక్కడ శివలింగం చాలా పెద్దగా ఉంటుంది. అటు సైడ్ కూడా మీకు చాలా టెంపుల్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ దర్శనం చేసుకోండి. ఇక్కడ చూడండి మహాశివుని శివలింగం ఎంత పెద్దగా ఉందో చూడండి. తప్పకుండా వచ్చినప్పుడు దర్శనం చేసుకోండి. ఇక ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక ఇక్కడ నుంచి ఇప్పుడు మీకు వచ్చేసి ఆశ్రమాలు అయితే చూపిస్తా. మొదటి ఆశ్రమం దగ్గరికి అయితే వెళ్దాం. మనం వచ్చేసి గోవిందస్వామి డార్మెటరీ దగ్గర అయితే ఉన్నాం. 24 అవర్స్ అయితే ఇస్తారు. ఒకసారి డార్మెటరీ కూడా చూపిస్తా చూడండి. ఇదే ఆ డార్మెటరీ చూడండి. డార్మెటరీ లోపట్టుకుంటుంది. తెలుగు వాళ్ళే కాబట్టి చాలా తక్కువ రేట్లో ఉంటాయి. ఇక అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక చూడండి స్ట్రీట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అన్నీ తెలుగులోనే రాసి అయితే మీకైతే ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మనం వచ్చేసి సైకిల్ స్వామి ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చేసినాం చూడండి. మన ముందైతే ఉంది. మీకు ఒకసారి ఆశ్రమాన్ని బయట నుంచి అయితే చూపిస్తా. ఎందుకంటే అంతటా సేమ్ ఉంటుంది. 2 పూటలు అన్నము, డార్మెటరీ ఇస్తారు. సింగిల్గా వస్తే ఫ్యామిలీ వస్తే రూమ్ ఇస్తారు. అంతే. డార్మెటరీ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. రూమ్ వచ్చేసి 1000-1500 ఉంటుంది. ఒకసారి చూపిస్తా చూడండి. ఇగో ఇదే సైకిల్ స్వామి ఆశ్రమం చూడండి. ఇగో క్లియర్గా కనబడుతుంది చూడండి. తెలుగు వాళ్ళు వస్తే ఇక్కడ ఉండొచ్చు. సింగిల్గా వస్తే అయితే ఇయ్యరు. డార్మెటరీ ఉంటుంది. జస్ట్ ఒక 100 రూపీస్ ఉంటుంది అంతే. అన్నదానంకు దారి వచ్చేసి లెఫ్ట్ సైడ్ అయితే ఉంచండి. ఇక ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తే మనకు అన్నదానంకి అయితే దారి అయితే ఉంటుంది. ఇక అక్కడి నుంచి ముందుకు వస్తే మీకు చాలా ఆశ్రమాలు అయితే కనబడతాయి. ఇక్కడ అన్ని తెలుగు వాళ్ళే ఉంటాయి. చూసుకోండి ఒకసారి అయితే మీరు. ఇప్పుడు ఏంటంటే మనం మరొక ఆశ్రమం దగ్గరికి అయితే వెళ్తున్నాం చూడండి. మనకు చాలా ఫేమస్ అన్నట్టు శ్రీ రామతారక ఆశ్రమం. ఈ ఆశ్రమం 2-3 ఆశ్రమాలు అయితే ఆల్మోస్ట్ చూపించిన మీకైతే. ఇవి మెయిన్ అన్నట్టు టెంపుల్ నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్ దూరంలోనే ఉంటాయి. అంతే. మీకు చెప్పినట్టు అంతటా సేమ్. డార్మెటరీ వచ్చేసి 100 రూపీస్. పర్సనల్ రూమ్ వచ్చేసి 1000-1500 ఇలా ఉంటాయి. 4 ఉండొచ్చు హాయిగా. ఇవి ఆశ్రమాల యొక్క విశేషాలు. ఇది మొత్తం మనకేంటంటే తెలుగు ఏరియానే. మొత్తం తెలుగే మాట్లాడతారు. అందరు తెలుగు వాళ్ళే ఉంటున్నట్టు. ఈ ఏరియా మొత్తం ఇటు సైడ్ ఆశ్రమాలు ఉన్నాయి, డార్మెటర్స్ ఉన్నాయి, రూమ్లు ఉన్నాయి. రాసి కూడా ఆల్మోస్ట్ మీకు ఏంటంటే మొత్తం తెలుగులోనే ఉన్నాయి. ఇక నేను నైట్ వచ్చినా కాబట్టి రూమ్ వచ్చేసి కొంచెం దూరం తీసుకున్నా. అక్కడ 600 పడ్డది. కాకపోతే ఏంటంటే సింగిల్గా వస్తే ఆశ్రమాల్లో రూమ్స్ అయితే ఇయ్యరు. అది మెయిన్ ప్రాబ్లం. మంచిగా 4-3 వచ్చారు అనుకో మంచిగా ఫుడ్ ఉంటుంది. అన్నీ ఇలానే ఉంటాయి. సూపర్ ఉంటుంది. ఇక అలానే చూసుకుంటూ ముందుకు వచ్చినా అనుకో మీకు శివాజీ స్వామి యొక్క మందిరం అయితే ఇక్కడ ఉంటుంది చూడండి. రోడ్ దగ్గరనే ఉంటుంది. ఇగో రోడ్ పైన అలానే నడుచుకుంటూ వెళ్తే మీకు మరొక టెంపుల్ కూడా కనబడుతుంది చూడండి. గౌరీ కేదారేశ్వర్ మహాదేవ్ టెంపుల్. ఇగో మీకు ఘాట్ నుంచి వ్యూ వచ్చేసి టెంపుల్ వ్యూ ఈ విధంగా ఉంటుంది చూడండి. అక్కడికి వెళ్ళి వస్తే ఇప్పుడు మీకు ఫస్ట్ చూపించినట్టు ఉంటుంది. ఘాట్ నుంచి వస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి దర్శనానికి అయితే వెళ్దాం పదండి. ఇక ఇప్పుడు మనం ఆల్మోస్ట్ లోపలికి వచ్చేసినాం చూడండి. ఇక లోపల స్క్రీన్ పైన కూడా స్వామివారి క్షేత్రాన్ని అయితే చూపిస్తారు చూడండి. శివలింగం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. బయట వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. కేదార్ ఘాట్ యొక్క వ్యూ అన్నట్టు చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్లేస్లో అయితే. ఇక్కడ దర్శనం చేసుకున్న ఇలానే ముందుకు వచ్చినామనుకో హరిశ్చంద్ర ఘాట్ ఉంటుంది. ఇక్కడ కూడా మామూలుగా శవాలను కాలుస్తూనే ఉంటారు. ఇక ఇక్కడ నుంచి కొంత దూరం వచ్చినామనుకో లోలాక్ కుండుకు దారి అయితే ఉంటుంది. దానికైతే మనం వచ్చేసి ఈ లోలాక్ కుండు దగ్గరికి అయితే వచ్చేసినాం. పెద్ద కోనేరు. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది. సూపర్ ఉన్నది టెంపుల్ కూడా. కాకపోతే కొంచెం రోడ్ నుంచి ఒక 500-1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. నడుచుకుంటూ రావడం కష్టమే. టెంపుల్ని చూపిస్తా చూడండి ఒకసారి.
చూడండి పెద్ద కొలను కూడా ఇక్కడ మీకు దర్శనం ఇస్తుంది. చూడండి చాలా క్లీన్గా అయితే ఉంచుతుర్రు. ఇక ఈ రైట్ సైడ్ వచ్చేసి మీకు టెంపుల్ అయితే ఉంటుంది, చాలా పెద్ద టెంపుల్. ఇక కింద కూడా చూడండి మీకు దేవతామూర్తుల విగ్రహాలు, చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ ప్లేసు. చాలామంది అయితే మిస్ చేస్తారు, వచ్చినప్పుడు అయితే మిస్ చేయకండి. మీకు ఏ టెంపుల్ నుంచి ఏ టెంపుల్కైనా జస్ట్ ఆటోలో 20 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. లోలార్కున్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం దుర్గా టెంపుల్ దగ్గరికి అయితే పోతున్నాం. అస్సీఘాట్ వచ్చేసి పక్కనే ఉందట. ఇప్పుడు వచ్చేసి మనం దుర్గామాత టెంపుల్కి వెళ్తూ ఉంటే చూడండి ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి అస్సీఘాట్ ఉంటుంది. ఫస్ట్ అయితే అస్సీఘాట్ దగ్గరికి అయితే వెళ్ళి తర్వాత అటు వెళ్దాం. అస్సీఘాట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ బోట్ అయితే మాట్లాడుకోవాలి. ఇప్పుడే మనం బోట్ అయితే తీసుకున్నాం. మామూలుగా షేరింగ్లో 100 రూపీస్ అయితే తీసుకుంటారు. మాకు అస్సీఘాట్ నుంచి నమోఘాట్ దాకా అయితే తీసుకెళ్తారట. అవి అక్కడ దూరం ఉందా, అక్కడ ఉంటుంది నమోఘాటు. మొత్తం 64 ఘాట్లను ఒకసారి చూడండి. ఇలా చూసుకుంటూ మనం వెళ్ళొచ్చు. లాస్ట్కి వచ్చే వరకు ఇలా బ్రిడ్జ్ అయితే ఉంటుంది చూడండి. ఇలా బ్రిడ్జ్ దాటి కొంచెం ముందుకు రాగానే నమోఘాట్ ఉంటుంది. ఎక్కడైనా మనం దిగొచ్చు, మన ఇష్టం. కొందరు ఇక్కడ దిగాక మళ్ళీ బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక మీకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా దిగొచ్చు. కొందరు 50 రూపీస్ కూడా తీసుకుంటారు. మొత్తం ట్రిప్కి వచ్చేసి 100 రూపీస్ అయితే తీసుకుంటారు. ఫుల్ వీడియో వచ్చేసి మీకు తర్వాత అయితే పెడతా. ఇప్పుడు మనం చూసిన కేదారేశ్వర్ మహాదేవ్ టెంపుల్ చూడండి, ఇక్కడ రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్ ఇక్కడ చూడండి, ఇగో వంగి కనబడుతుంది. ఇదంతా హరిశ్చంద్ర ఘాటు. ఇంతకుముందుకే మీకు అయితే చూపించిన. ఇగో కాశీ విశ్వనాథ్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ చూడండి ఘాట్ సైడు. ఇవన్నీ చూసుకుంటా ఇంతకుముందుకే మనం అటైతే వెళ్ళాం. ఈ విధంగా బోట్ జర్నీ అయితే ఉంటుంది. మళ్ళీ అస్సీఘాట్లో దిగినాక ఇలా రైట్ సైడ్ తీసుకున్నాం అనుకో జస్ట్ ఒక 100 మీటర్స్ దూరంలోనే దుర్గామాత టెంపుల్ ఉంటుంది. ఇక్కడ కోనేరు కూడా ఉంది చూడండి. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇగో దగ్గరకు వచ్చినాక టెంపుల్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇగో దుర్గామాత టెంపుల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. కాశీలో చాలా పవిత్రమైన టెంపుల్. వచ్చినప్పుడు ఏంటంటే ఈ టెంపుల్ మీద తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి. ఇగో మనం అక్కడ దర్శనం చేసుకొని ఇలా రైట్ సైడ్ అయితే వచ్చేసేయండి. ఇగో ఇలా రైట్ సైడ్ వచ్చినాక లెఫ్ట్ సైడ్ నుంచి స్ట్రేట్ వెళ్ళామనుకో మీకు 2-3 టెంపుల్ అయితే ఉంటాయి. బట్ ఏంటంటే ఆ టెంపుల్కి వెళ్ళే ముందు ఇగో ఇక్కడ రైట్ సైడ్ తీసుకున్నాం అనుకో ఇలా జస్ట్ 100 మీటర్స్ దూరం వస్తే మధ్యలో మీకు కౌడిమాత టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనం దుర్గామాత టెంపుల్ నుంచి స్ట్రేట్గా అయితే వెళ్ళిపోతున్నాం. స్ట్రేట్ వెళ్ళిపోగానే మీకు ఫస్ట్ వచ్చేసి సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ దర్శనం చేసుకోండి. సత్యనారాయణ స్వామి టెంపుల్ నుంచి ఇంకొక 200 మీటర్స్ దూరం వెళ్తే మనకు త్రిదేవ్ మందిర్ అయితే వస్తుంది. తర్వాత సంకటమచ్చ హనుమాన్ టెంపుల్ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే మనం త్రిదేవ్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఇక ఇప్పుడు వచ్చేసి చూడండి మనం త్రిదేవ్ మహాదేవ్ టెంపుల్ దగ్గరికి వచ్చినాం. ఆల్మోస్ట్ చీకటి అవుతుంది కాబట్టి ఈ టెంపుల్ ఇవి మీకు సరిగ్గా కనబడతలేదు. షూస్ అన్ని పక్కకు పెట్టి లోపలికి అయితే దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇక్కడ దర్శనం చేసుకున్నాక మనం సంకటమోచన్ హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మనం వచ్చేసి సంకటమచ్చ హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. బ్యాక్ సైడ్ అయితే టెంపుల్ ఉంది. ఒకసారి టెంపుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం పదండి. టెంపుల్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. పార్కింగ్ వచ్చేసి బైక్లకి ముందటనే ఉంది, కార్లకు వచ్చేసి దూరం అయితే ఉంది. మనకు షూలు కానీ చెప్పులు కానీ ఇక బ్యాగ్స్ కానీ ఫోన్లు కానీ లోపలికైతే ఏవి అలో లేవు. ఇక్కడ రైట్ సైడ్ లాకర్స్ ఉన్నాయి. ఈ లాకర్లో పెట్టుకొని మనం లోపలికైతే వెళ్ళాలి. ఇక ఇక్కడ అన్నీ కంప్లీట్ అయిపోయాక రిటర్న్ బ్యాక్ నేను మళ్ళీ నా రూమ్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నా. వస్తూ ఉంటే మధ్యలో చిన్న చిన్న టెంపుల్ చాలా ఉంటాయి. ఆ టెంపుల్ కూడా దర్శనం చేసుకోండి. ఇక తర్వాత ఏంటంటే స్టార్టింగ్ ప్లేస్కి వచ్చినాక దశాశ్వమేధ ఘాట్లో 6:15కు గంగా హారతి ఉంటుంది కదా, గంగా హారతి దగ్గరికి నేనైతే వెళ్తున్నా. ఇరుకు సందులు తెలుసా, ఇరుకు సందులకి వెళ్తున్నాం. ఇక ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది కదా, ఇక మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసినాం చూడండి. ఇగో మొత్తం చీకటి అయితే కనబడుతుంది చూడండి. ఇక్కడ అన్నీ అయితే రెడీ చేస్తుంది చూడండి. హారతికి వచ్చేసి మీకు ఎగ్జాక్ట్లీ 6:15కి ఇలా స్టార్ట్ అవుతుంది చూడండి. మీకు బోట్ ఒకవేళ మీరు 5కి ఇలా ఎక్కిరనుకో అన్ని బోట్లు వచ్చేసి లాస్ట్కు ఈ ఘాట్ దగ్గరికే వస్తాయి. ఈ దశాశ్వమేధ ఘాట్ ఏంటంటే ఇక్కడ ఉన్న కాశీలో 64 ఘాట్లలో అత్యంత పురాతనమైన ఘాట్గా వచ్చేసి ఈ దశాశ్వమేధ ఘాట్ని అయితే పిలుస్తారు. చూడండి గంగా హారతి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి వీక్షించండి. ఎగ్జాక్ట్లీ 7 o'clock మనకు కంప్లీట్ అయితే అయిపోతుంది. కాశీలో వచ్చేసి 2వ రోజు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ కాశీలో చూడవలసిన మెయిన్ ప్రదేశాలు అయితే ఈరోజైతే మీకు ఆల్మోస్ట్ అన్నీ అయితే చూపించిన. ఇంతటితోని ఈ వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నా. థ్యాంక్ యూ.